అందిన వార్త డిఏ పెంపు పైన గుడ్ న్యూస్ అనమాట. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గ్రామీణ డాకా సేవలో జీడీఎస్ బిగ్ ఏదైతే న్యూస్ అనమాట. కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది గ్రామీణ తపాలా ఉద్యోగులకు కరువు భత్యాన్ని డిఏ పెంచిందనమాట. ఇకపైన గ్రామీణ డాక్ సేవలకు జనవరి 1 నుంచి 2026 నుంచి తమ ప్రాథమిక టైం రిలేటెడ్ కంటిన్యూ అలవెన్స్ సంబంధించి టీఆర్సీఏ పై 60% డిఏ పొందుతారనమాట. తపాలా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ఉద్యోగులకు డిఏ సమానమైన బెనిఫిట్స్ అందించాలని లక్ష్యంతో నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. దీంతో దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది గ్రామీణ అంటే పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు కదా. సో వారికి నెలవారీ ఆదాయం ఇక నుంచి పెరుగుతుందన్నమాట. జీతం ఏదైతే ఉందో శాలరీస్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అమలు అవుతాయంటే మే 10 నుంచి 2026 జారీ చేసిన ఉత్తర్వులో గ్రామీణ తపాలా శాఖ కార్మికులు ఇకపైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన డిఏ రేట్ని అయితే పొందుతారనమాట. సో తపాలా శాఖ స్పష్టంగా చెప్పిందనమాట. గతంలో 50% ఉన్న డిఏను రేట్ను 60%కి పెంచారు. ఇప్పుడు ఏప్రిల్ 22, 2026 ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం జారీ చేసినటువంటి ఆఫీస్ మెమోరాండం ప్రకారం నిర్ణయం అమలవుతుందని చెప్తున్నారు. నిరంతరం పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగులకు ఉపశమనం కల్పించడం అవసరం అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగిందనమాట. అయితే ఈ పెంపు ఉద్యోగుల జీతాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఒక గ్రామీణ డాకా సేవ కనీసం వేతనం వచ్చేసి 20,000 రూపాయలు, ఇప్పుడు దాదాపుగా 12,000 రూపాయలు డిఏ అనేది పొందుతారన్నమాట. దాంతో వారి మొత్తం కూడా నెల జీతం 32,000కి పెరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా 25,000 కనీస వేతనం పొందుతున్నారు. ఉద్యోగి 15,000 డిఏ పొందుతారనమాట. వారి మొత్తంలో కూడా జీతం అనేది 40,000 అందుతుందన్నమాట. సో పెరిగిన డిఏ అనేది ఉద్యోగులకు నెలవారీ సేవింగ్, గృహ ఖర్చుల కోసం అయితే ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రాథమిక జీతం అనేది 60% అన్నమాట డిఏ అనమాట. సో ఇక ఇందులో 10,000, 6,000, 16,000 ఈ రకంగా అయితే ఉండబోతుంది. మొత్తానికైతే 12,000 పొందిన వారు ఈ రకంగా డిఏ అయితే పొందుతారనే విధంగా ఏ రకంగా అంటే పెరుగుతాయి ఏంటి అనేది చెప్పేసి 25,000 వచ్చే వరకు 15,000, ఇక 40,000 వరకు ఇలా పెరుగుతాయని చెప్పేసి. అదేవిధంగా వాస్తవానికి ద్రవ్యోల్బణం నుంచి రిలీఫ్ కోసమే ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్ల కరువు భత్యం డిఏ అందిస్తారు. మార్కెట్లో ఆహారం, ఇంధన, విద్యుత్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఉద్యోగులకు ఆదాయాలు బ్యాలెన్స్ చేసేందుకు గాను ప్రభుత్వం డిఏ పెంచుతుంది. అందుకే డిఏలోని ప్రతి పెంపు కూడా ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అయితే అందిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఇచ్చేటువంటి డిఏ కావచ్చు, డిఆర్ రేట్లు కావచ్చు 50% నుంచి 60%కి పెంచుతూ ప్రభుత్వం ఇటీవల 2% పెంపు ఆమోదించిందనమాట. తద్వారా గ్రామీణ ప్రాంత తపాలా కార్మికులు కూడా లబ్ధి పొందుతారనమాట. సో ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులు ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం నేపథ్యంలో నిర్ణయానికి లక్షలాది మంది కుటుంబాలకు ఊరట అయితే లభించిందని చెప్తున్నారు అనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి.